హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి సంతకం 45వ భాగాన్ని వినేద్దాం. రాగిణికైతే ఇదంతా వింతగా అనిపిస్తుంది. ఇలా డబ్బులు తీసుకోవడం ఏంటో అని. అజయ్ని చూస్తోంది జాను. డబ్బులు ఇస్తాడా లేదా అని. అజయ్ నిలబడి జాను దగ్గరికి వెళ్ళి ఒకసారి అందరినీ చూసి తను లాక్కొని పెదాలు ముద్దు పెట్టేస్తాడు. రాగిణి అయితే నోటి మీద చేతులు వేసుకుని గుడ్లు తేలేసి చూస్తుంది. మురళి షాక్ కొట్టినట్టు అలాగే నిలబడతాడు. కౌశిక్ స్మిత నవ్వుతూ రిలాక్స్గా కూర్చుంటారు. చాలా టెంప్ట్గా ముద్దు పెడుతుంటాడు అజయ్. జాను సహకరించకపోయేసరికి నడుం మీద మెల్లగా గిచ్చుతాడు. జాను అజయ్కి సహకరిస్తుంది. తను మరింతగా ముద్దు చేసుకుంటాడు. కాసేపు అయ్యాక వదిలేసి రిలాక్స్ వాళ్ళందరినీ చూస్తూ, కాఫీ ఇప్పుడు చాలా టేస్ట్గా ఉందిరా అని జానుకి ఒక లుక్ ఇచ్చి జాను చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతాడు. అజయ్ వెళ్లే వరకు రాగిని అలాగే నిలబడుతుంది. రెప్పపాటులో జరిగేసరికి జానుకు మాత్రం ఏం జరిగిందో అర్థం కాలేదు. అర్థమయ్యాక అలాగే నిలబడుతుంది. రాగిని వెళ్ళి సీతను కదుపుతుంది. జాను స్రోలో ఉన్నావా అని. జాను స్రోలోకి వచ్చి అందరినీ చూసి అక్కడున్న వాటర్ బాటిల్ కౌశిక్ మీదకి విసిరేసి కోపంగా తన గదిలోకి వెళ్తుంది. కౌశిక్ బాటిల్ని పట్టుకొని నవ్వుతూ, పదా మురళి, మనకి ఇక్కడ ఇంకేం పనిలేదు, వెళ్ళిపోదాం. మురళి కౌశిక్ని చూసి, అజయ్ ఏంటా అలా చేశాడు? ఫ్లాట్లో భార్య ఉంది, ఇక్కడ జానుతో కిస్ ఏంట్రా? అజయ్ వస్తున్న నవ్వు నాపుకుంటూ, అదంతేరా, వాడి స్టోరీ చెప్పాడు కదా, ఆ స్టోరీలో ఉంది జానుని. అంటే జానుని సీతనా? అవును, పద అని మురళిని తీసుకుని కౌశిక్ వెళ్ళిపోతాడు. అజయ్ ఫ్లాట్లోకి వెళ్ళి రిలాక్స్గా సోఫాలో పడుకుంటాడు. మురళి రాగానే, ఏంట్రా చాలా రిలాక్స్ అవుతున్నావు, హ్యాపీగా ఉన్నావు కదా? హ్యాపీగానే ఉన్నాను, ఇప్పుడే కాదు, బెంగళూరు వచ్చినప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాను. అంటే ఈరోజు కొంచెం స్పెషల్ కదా, నీలో హ్యాపీనెస్ బాగా కనపడుతుంది, ఫేస్ అంతా గ్లో వచ్చింది. మురళి అజయ్ దగ్గరకు వచ్చి, నువ్వు ఎంత సిన్సియర్ అనుకున్నాను, నీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అజయ్ నవ్వుతూ, సిన్సియర్లు ముద్దులు పెట్టుకోరా ఏంటి, పిల్లలతో కాపురాలు చేయలేరా? లేదు లేదు, ఇంట్లో వైఫ్ ఉంది, అక్కడ జాను ఉంది. అజయ్ మురళి చెంపని చిన్నగా తడుతూ, ఎవరు వైఫ్ కాదో ముందు ముందు తెలుస్తుంది, నువ్వు వెళ్ళు. మురళి కౌశిక్లో ఒకలాంటి హ్యాపీనెస్, అజయ్లో మార్పులను చూసి మళ్ళీ అజయ్ దగ్గరకు వచ్చి అజయ్లో హ్యాపీనెస్ని చూసి తన పక్కన కూర్చొని, అజయ్ ఎంత హ్యాపీగా ఉన్నావు, ఏంటో నాకు చెప్పవా? నీకు చెప్పేది కాదులే వల్లి, నేనైతే హ్యాపీగా ఉన్నాను, నీకేం కావాలో చెప్పు. నిజంగా ఇస్తావా అని ఆశగా అడుగుతుంది. ఇస్తాను, నేను ఇచ్చేదైతే ఇస్తాను. వెయిట్. వెంటనే అజయ్ ఒళ్ళోనే కూర్చుంటుంది. తన చేతులు అజయ్ మెడ మీద వేసి అజయ్ని చూస్తూ, నువ్వు నన్ను చాలా రోజుల నుంచి దూరం పెట్టావా, అసలు నన్ను దగ్గరగా తీసుకుందే లేదు, ప్రేమగా ముద్దిచ్చిందే లేదు, ఈ రోజుతో నాతో హ్యాపీగా ఉంటావా అని అడుగుతుంది, ఎంజాయ్ చేద్దామని. అజయ్ అలాగే వల్లి కళలు చూస్తూ, వల్లిని పక్కన కూర్చోబెట్టి, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు, ఈ టైంలో కలవడం అంత మంచిది కాదు. 4 months అజయ్, ఈ టైంలో ఉండొచ్చు. అదేంటి నువ్వు ఇలా కోరుకున్నావు, నీకు కావాల్సింది నీకు దక్కుతుంది కదా, నువ్వేదైనా కాస్ట్లీ గిఫ్ట్ అడుగుతావేమో అనుకున్నాను. నా కాస్ట్లీ గిఫ్ట్ ఏం అవసరం లేదు అజయ్, నాకు నీతో ఉండడమే ముఖ్యం, నీ ప్రేమే నాకు కావాలి. అజయ్ లేచి నిలబడి నవ్వుతూ, నా ప్రేమ నీకే ఇచ్చాను, కానీ ఆ ప్రేమకు అర్థం నీకు తెలియలేదు. ఎందుకని అప్పటిదే అంతా గుర్తు చేస్తావు, నేను కావాలని చేయలేదు. నవ్వుతూ వల్లిని చూసి, వల్లి కావాలని చేసినా ఎలా చేసినా పెళ్లి మండపంలో నుంచి వెళ్ళి పెద్ద తప్పు చేశావు. సీతనిచ్చి నాకు పెళ్లి చేశారు, మళ్ళీ నువ్వు వచ్చావు. నిన్ను పెళ్లి చేసుకోకపోతే సీత వీడియో బయట పెడతానని బెదిరించావు. సొంత చెల్లెలు వీడియో తీస్తారా ఎవరైనా? వల్లికి ముఖంలో రంగులు మారుతాయి. అజయ్ని చూస్తూ, నాకు అలా బెదిరించడానికి అంతకంటే వేరే మార్గం లేదు అజయ్, అందుకే అలా చేశాను. నిజంగా నేను సీతను అలా చేస్తానా? షటప్ వల్లి, నీ అంతటి నువ్వు వెళ్ళిపోయావు. సీత నా జీవితంలోకి వచ్చింది, సీతను అలా వీడియో తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ సుఖం కోసం సీతను అలా బ్లాక్మెయిల్ చేస్తావా? వల్లి భయంతో అజయ్ దగ్గరకు వచ్చి, ప్లీజ్ నన్ను క్షమించు, సీత తన దారి చూసుకుంది కదా, మనం పెళ్లి చేసుకున్నాం కదా, ఇంకా ఆ టాపిక్ వదిలే. ఇప్పుడు నీ బిడ్డకి నేను తల్లినయ్యాను, మన బేబీ వచ్చాక హ్యాపీగా ఉండొచ్చు. అజయ్ తనని మెల్లగా దూరం పెడుతూ, హ్యాపీనెస్ నాది ఎప్పుడో పోయింది, అది నీకు తెలుసు. ఇప్పుడు కొత్తగా బలవంతంగా హ్యాపీనెస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నా మొదటి ప్రేమ నువ్వు కాదని నాకు తర్వాత తెలిసింది. నేను కాదా? ఊరికొచ్చినప్పుడు నేనే కదా, నన్నే చూసి కదా నీ మనసు కోరుకుంది. నా మనసు కోరుకుంది నిన్ను కాదు. ఎవరు మరి నీ మనసును కోరుకున్నది, నీ మనసులో ఉన్నది? నిజం చెప్పాలా, తట్టుకునే అంత ఉందా నీకు? నా మనసు కోరుకున్నది సీతనే. ఆ రోజు గదిలో ఉంది సీత, కానీ నువ్వొచ్చావు, నువ్వే అనుకున్నావు, నువ్వే ప్రపోజ్ చేసావు. నా మనసు మొత్తం ప్రేమతోనే ఉంటుంది. కన్ఫ్యూజన్లో నేను ఏదో తెలుసుకోలేకపోయాను, అక్కడే నా మొదటి తప్పు జరిగింది. అజయ్ అని గట్టిగా అరుస్తుంది.
సీత నీ మొదటి ప్రేమనా? ఏంటి? నీకు అర్థం కాదులే. నిన్నే చాలా ప్రేమగా చూసుకున్నాను. ఎప్పుడైతే పెళ్లి వరకు వచ్చి నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపోయావో, సీత మెడలో తాళి కట్టగానే నా మనసులో ఎంతో హ్యాపీనెస్. ఆ రోజు తెలుసుకున్నాను నా మనసు ఎవరిని కోరుతుందో. ఒక మంచి ఫీలింగ్ మెమరబుల్గా దాచుకున్నా. అంటే ఇప్పుడు నువ్వు సీత దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్ళాలనుకుంటే ఎప్పుడో వెళ్ళేవాడిని. నీకు ఆపే దమ్ముందా? నాకు ఏది ఎప్పుడు చేయాలో అన్నీ తెలుసు. మరి సీతని పెళ్లి చేసుకున్నాక ఎందుకు తనతో లైఫ్ స్టార్ట్ చేయలేదు? నా మనసు ఇష్టపడింది సీతని, కానీ సీత మనసులో ఎలా ఉందో తెలీదు. అయినా అప్పటికీ నీ మీద కోపం, కసితో ఉన్నాను. నువ్వెందుకు వెళ్ళిపోయావా నాకు తెలియాలి. అందుకే సీతను దూరం పెట్టాను. నిన్ను వెతికాను. నువ్వు దొరికాక నువ్వు సీత వీడియో చూపించేసరికి సీతను ఎలా కాపాడుకోవాలో నీ నుంచి, అందుకే కాపాడుకుంటూ వస్తున్నాను. అంటే అజయ్ యాక్సిడెంట్ అయింది, నువ్వు గతం మర్చిపోయావు కదా? గతం మర్చిపోయినా సీతను మర్చిపోలేదు. నా మనసులో నువ్వే శత్రువు. అందుకే నిన్ను ఎప్పుడూ కొట్టేవాడిని. సీతతో ఎందుకు ప్రేమగా ఉన్నాను. నా గుండెల్లో సీతనే ఉంది. నా సీత ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది. వల్లి కోపంతో అక్కడున్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేస్తుంది. అయినా అజయ్ అలాగే నిలబడతాడు. గదిలో నుంచి కౌశిక్, మురళి పరిగెత్తుకొని వచ్చి చూస్తూ ఉంటారు. మరి సీత ఎవరితోటో ఉన్నప్పుడు చూసావు కదా? అజయ్ పిడికిలి బిగుసుకుంది. వల్లిని చూస్తూ, సీత అలా ఉండగానే నేను అనుమానపడతాననుకున్నావా? నా ప్రేమ అంత బలహీనమా? అది కూడా నువ్వే ప్లాన్ చేసావని నాకు తర్వాత తెలిసింది. నువ్వు ఎన్ని విధాల సీతను ఇబ్బంది పెట్టినా అన్నీ నేను తెలుసుకున్నాను. మరి అన్నీ గుర్తున్నవాడివి నేనే ప్రేమ అని ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? అజయ్ వల్లి ముందు చేతులు కట్టుకుని నిలబడి, నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? అజిత్తో నీ కాపురం అంతా నాకు తెలుసు. నా గుండె ఎలా తట్టుకుంది? మనిషి అన్నవాడు తన ఇష్టపడ్డ అమ్మాయి వేరే మగాడితో సంబంధం పెట్టుకుంటే తట్టుకోగలరా? నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడే ఆ రోజు నైట్ నాకు నిద్ర కరువైంది. భయంకరంలో భయం పుట్టింది. ఆ రోజే కదా నువ్వు అజిత్తో కలిసింది. నాతో ఉంటూనే అజిత్తో ఉన్నావు. కానీ అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. తెలుసుకున్నాక సీత కోసం భయపడ్డాను. అలా నిజాలు చెప్తుంటే వల్లి వణికిపోతుంది. ఏడుస్తూ, క్షమించు అజయ్, అజిత్ అలా చేయించాడు నాతో. షడాప్ అని గట్టిగా అరుస్తాడు. ఫ్లాట్ అంతా దద్దరిల్లిపోతుంది. అంత కోపం ఎప్పుడు అజయ్లో చూడలేదు వల్లి. మురళి అజయ్ దగ్గరికి రావాలని చూస్తాడు. కౌశిక్ చేయి పట్టి ఆపేస్తాడు. వాడి మనసులో అదంతా బయటికి రావాలి అని. అజయ్ వల్లి గొంతు పట్టుకుని, ఏం మాట్లాడుతున్నావే? నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా? సీతను కాపాడుకోవడానికి కోసం అందరి ముందు పెళ్లి చేసుకోవాలనుకున్నా. అక్కడ యాక్సిడెంట్ చేయించింది కూడా నువ్వే. అజిత్కి నువ్వే అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. వెళ్తుంటేనే యాక్సిడెంట్ జరిగింది. నువ్వు నాకు తాళి కట్టాక రిటర్న్లో వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పావు. నేనంత పిచ్చోన్నా? నువ్వెందుకు కారు దిగావో మధ్యలో నాకు అర్థమైంది. ఆ టైంలోనే నాకు యాక్సిడెంట్ అయిందని గుర్తుకొచ్చింది. అయినా సైలెంట్గా ఉన్నాను. అసలు నీకు నాకు పెళ్ళే కాలేదు. మన ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధమూ లేదు. శారీరకంగా కూడా కలవలేదు. ఫస్ట్ నైట్ రోజున పాల గ్లాసులో నిద్ర టాబ్లెట్లు వేసావని తెలుసు. అలా నేను నిద్రపోగానే అజిత్ నా గదిలోకి వచ్చాడు కదా. ఇదంతా వాడు నడిపిస్తున్నాడు. వల్లి వణికిపోతుంది అజయ్ నోటి నుంచి నిజాలు వచ్చేసరికి. నన్ను ఇష్టపడి వేరే వాడి పక్కలో ఎలా పడుకుంటావా? సీత వీడియో తీసి అలా బెదిరిస్తావా? నీకు ఇంకో విషయం చెప్పాలి. సీత మీద కన్నేశాడు అజిత్. కమల్ రూపంలో సీత లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు అజయ్? అజిత్ అలా చేయడు. ఏంటి నమ్మలేవా అని తన ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తాడు. సీత అజిత్ మాట్లాడుకోడు. అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళు అవన్నీ విని ఏడుస్తూ అక్కడే పడిపోతుంది. ఏడుపు వినిపించిన వైపు సడన్గా చూస్తారు. అజయ్ వల్లిని వదిలేస్తాడు. గీత ఏడుస్తూ అలాగే కూర్చొని ఉంటుంది. కౌశిక్ గీతని దగ్గరకు తీసుకుని, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? కౌశిక్ని గీత పట్టుకుని, ఎంత చేసిందా? నాతోనే అనుకున్నాను. సీత జీవితంతో ఎంత ఆడుకుంది. అజయ్ ఎలా ఉంటున్నావు? అన్నీ తెలిసాక తనతో. అజయ్ గీతను చూసి, మనం చేసిన తప్పులకి భరించాలి. నాలోనే తప్పుంది, తన తప్పు కాదు. నా ప్రేమలోనే తప్పుంది. నేను ఆలోచించడంలో తప్పుంది. నా అనుకున్న నాలాగే ఉంటుందనుకున్నాను. నేను ఎంత ప్రేమించాను. నా ప్రేమ ఎలానో తన ప్రేమ కూడా అంతే ఉంటుందనుకున్నాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసా? ఇష్టపడగానే నేను తనకు అన్నీ చేయాలనుకున్నాను. కానీ తన మనసులో ఎలా ఉందో, తన మనస్తత్వం ఏంటో, తన ఆశలు కోరికలు ఎలా ఉంటాయో తెలుసుకోలేకపోయాను. నేను తీరుస్తాననుకున్నాను, కానీ వాటి కోసం వేరే వాడితో పోతుందనుకోలేదు. గీత అలా ఏడుస్తుంటే కౌశిక్ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కౌశిక్ గీతను వదిలేసి వల్లి దగ్గరికి వెళ్ళి, ఛీ, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. నా గీతను నా నుంచి దూరం చేస్తావా? ఎంత మంచి కుటుంబంలో పుట్టావో తెలుసా? మీ నాన్న మీద నాకు ఎంతో గౌరవం ఉంది. నువ్వు అజిత్తో కలిసినప్పుడు గీత చూసిందని ఎవడో ముక్కు మొహం తెలియని పరాయి వ్యక్తిని దాని బెడ్రూమ్లో పంపించి వీడియో తీస్తావా? ఆ వీడియో మీ నాన్నకు పంపించడా? నువ్వు ఇలా చేసావని అయినా సొంత చెల్లెలి వీడియోని తీసిన దానివి. గీత అంత పెద్ద లెక్క కాదులే నీకు అని అసహించుకుంటాడు.
వల్లి అలాగే నిలబడి చూస్తుంది. మురళికి ఆడవాళ్ళలో ఎంత భయంకరంగా ఉంటారా, వాళ్ళ కోరికల కోసం ఇలా మగవాళ్ళని వాడుకుంటారా అని భయపడుతుంటాడు. అజయ్ వల్లి దగ్గరకు వచ్చి, ఇదంతా నీకెందుకు చెప్పానో తెలుసా? నువ్వు ప్రేమ మిస్ అయ్యాను అని చెప్తుంటే నాకు కంపరంగా ఉంది. కడుపుతో ఉన్నావని ఊరుకున్నాను. నేను ఏ అమ్మాయిని బాధ పెట్టను, మళ్ళీ కడుపుతో ఉన్న అమ్మాయిని అస్సలు బాధ పెట్టను. ఎందుకు భరించానో తెలుసా? నేను ఆ రోజే నేను దూరం పెడితే నువ్వు మా అమ్మా నాన్నను కూడా ఏదైనా చేస్తావు అని నాకు అర్థమైంది. నీకు బిడ్డ పుట్టాక అన్నీ లెక్కలు సరిచేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు నా సంతోషంలో నువ్వు నన్ను అనవసరంగా కదిపావు. అందుకే చెప్పాల్సి వచ్చింది. నువ్వు అజిత్కి చెప్పకున్నా పర్వాలేదు. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, నా ప్రేమ ఎవరో నాకు తెలుసు. వల్లి అజయ్ కాలర్ పట్టుకుని, నువ్వెలా సీతతో కలిసి ఉంటావో నేను చూస్తాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, ఇప్పుడు అన్ని మాటలు మార్చేస్తున్నావు. నేను నిన్ను వదులుకోను, నీ దగ్గరే ఉంటాను. అలా మాట్లాడేసరికి అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు. అజయ్కి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు ఇదే ఫ్లాట్లో ఉండాలి, నాతోటే ఉండు. అందరి దృష్టిలో మనం భార్యాభర్తలం. నువ్వు ప్రెగ్నెంట్వి, నీ ముందే అన్నీ చేస్తాను. ఇప్పటి నుంచి అజయ్ ఏంటో చూపిస్తా. వల్లి అక్కడ ఉండలేక గదిలోకి వెళ్తుంది. గీత భయంతో కౌశిక్ని హక్ చేసుకుని, ఏం జరుగుతుంది? తన ప్రేమ తన కోరికల కోసం ఎంతమంది జీవితాలతో ఆడుకుంది. గీత దగ్గరికి అజయ్ వచ్చి తల మీద చెయ్యి వేసి తల నిమురుతూ, బాధపడకు, నీతో నీ ప్రేమ ఉంది. కౌశిక్ ప్రేమ చాలా పవిత్రమైంది. కౌశిక్ నేను దూరం పెట్టినా నువ్వు తన కోసమే బ్రతికావు. తల్లిదండ్రులతో ఎదిరించి ఒంటరిగా బ్రతికావు. అక్కడే తెలిసింది నీ ప్రేమ ఎలాంటిదో. అందుకే నువ్వు ఎప్పుడు కౌశిక్ గురించి చెప్పినా నీ కోసం వాడితో ఫైట్ చేయడానికి వచ్చాను. గీత నవ్వుతూ అజయ్ని హక్ చేసుకుని, థ్యాంక్ యూ అజయ్, నువ్వు ఎంత మంచివాడివో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. జాను పాప చాలా అదృష్టవంతురాలు అంటుంది. అజయ్ నవ్వుతూ, జాను కాదు, సీత, నా సీత ఇప్పటి నుంచి వేరే ఉంటుంది. సీత నా నుంచి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను అని నవ్వుతాడు. మురళి క్లాప్స్ కొడుతూ, సూపర్ అజయ్, ఇంకా స్టార్ట్ చేయి, ఎలా మీట్ అవ్వాలో, ఎలా కలవాలని. కౌశిక్ చాలా ప్రేమగా హక్ చేసుకుంటాడు అజయ్ని. అజయ్ కూడా హక్ చేసుకుని ఫీల్ అవుతాడు. కౌశిక్ కళ్ళ వెంట వస్తున్న నీళ్ళని చూసి, ఎందుకురా బాధపడుతున్నావు? అరే, ఎంత బాధపడ్డానో, కావాలని చేస్తున్నావా, మర్చిపోయి చేస్తున్నావో? నా స్నేహాన్ని కూడా మర్చిపోయావని బాధపడ్డానురా. సీతను నువ్వు ఇబ్బంది పెట్టావనుకున్నాను. లేదురా, ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. వల్లి నుంచి, ముఖ్యంగా అజిత్ నుంచి కాపాడాలి. వాడు ఏదైనా చేస్తాడు. అవునరా, ఎలా అయినా అజిత్ నుంచి సీతను కాపాడాలి మనం. సర్లే, మీరు బయటికి వెళ్తే వెళ్ళండి, నేను రిలాక్స్ అయ్యి కాసేపు పడుకుంటాను అంటాడు అజయ్. ఓకే అని చెప్పి కౌశిక్ గీతని తీసుకుని బయటికి వెళ్తాడు. అజయ్ అలాగే సోఫాలో పడుకుంటాడు. మురళి తన గదిలోకి వెళ్తాడు. వల్లి అలా జరిగినా ఏం బాధపడకున్నా ఎలాగైనా అజయ్ తన నుండి దూరం వెళ్ళేయనద్దు అని అనుకుంటుంది. మొండిగా మారిపోతుంది. సీతని అజయ్ని కలవనియద్దు, నా బిడ్డని అడ్డు పెట్టుకుని అయినా అజయ్ని నేను సొంతం చేసుకుంటాను మనసులో కోరుకుంటూ ఎలా దగ్గర కావాలని ప్లాన్ వేసుకుంటుంది. అలా 2-3 రోజులు గడుస్తాయి. అందరూ ఆఫీస్కి వెళ్తున్నారు. ఎవరు మాట్లాడుకోరు. అజయ్ దగ్గరికి వల్లి రాదు. అజయ్ వల్లితో మాట్లాడలేదు. ఓకే, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడుకోరు. జాను వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. జాను ఎవరితో మాట్లాడదు, చాలా డల్గా కోపంగా ఉంటుంది ఎవరితోటైనా. వీకెండ్ రోజున ఇక్కడికి జాను కలవడానికి శ్రీ వస్తాడు వాళ్ళ ఫ్లాట్లోకి. జాను శ్రీని చూడగానే హక్ చేసుకుని బాగా ఏడుస్తుంది. జాను ఏడవడం చూసి ఏమైంది అని కంగారు పడతాడు. జాను ఏం మాట్లాడకుండా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి శ్రీ, ఈ ఊర్లో నేను ఉండను. అదేంటి, ఇక్కడ నిన్నెవరు ఇబ్బంది పెట్టారు అని రాగిని పిలుస్తాడు. రాగిని స్మిత వస్తారు. అదేంటి, మీరు తనతో బాగానే ఉన్నారా అని తను వెళ్ళిపోతానంటుంది. రాగిని జానుని కోపంగా చూసి, ఏంటి ఎక్కడికే వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివే జరుగుతాయి, నోరు మూసుకొనుండు. శ్రీ రాగిని కోపంగా చూస్తూ, ఏంటి జానుని అలా బెదిరిస్తున్నావు, అసలేం జరిగింది? జాను ఏదో చెప్పాలనుకుని చూసేలోపే రాగిని వచ్చి జాను చేయి తీసుకుని తన వేలుకున్న రింగ్ చూపిస్తూ, ఎవడో దీని ఫ్రెండ్ అంట, వేలికి రింగ్ తొడిగి వెళ్ళాడు, ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటాడంట. ఇది ఫ్రెండ్గా చూసింది, తట్టుకోలేక ఏడుస్తుంది అని రాగిని జానుని చూసి కన్ను కొడుతుంది. జాను షాక్, కళ్ళు తడిసి రాగిని చూసి స్టోరీ అంతా తిప్పి చెప్పేసిందని. శ్రీ జానుని కోపంగా చూస్తూ, వాడు రింగు తొడిగితే నువ్వు రింగు పెట్టించుకుంటావా, స్పృహలో ఉన్నావా, అసలు నీకు నచ్చనివి ఎలా చేశావు అని తన చేతికున్న రింగుని తీబోతాడు. జాను వెంటనే చేయి వెనక్కి లాక్కుని, వద్దు శ్రీ, ఉండని అంటుంది. అంటే నీకు తనంటే ఇష్టమా? అయితే చెప్పు, మాట్లాడతాను నేను తనతో, ఎలాంటి వాడో తెలుసుకున్నాక పెళ్ళి. స్మిత శ్రీని కోపంగా చూసి, ఏంటండి మీరు అలా ఎలా మాట్లాడతారు? వాడేదో వచ్చి రింగు తొడగగానే పెళ్లి చేసేస్తారా? అంటే జాను ఇష్టపడినట్టుంది, అందుకే అలా అన్నాను. జాను స్మితని రాగిని చూసి, నాకు తనంటే ఇష్టం, అందుకే రింగ్ అలానే ఉంచుకున్నాను అంది. జాను అలా మాట్లాడేసరికి షాక్ అవుతారు ఇద్దరు. స్మితకు అర్థమవుతుంది,
ఎక్కడ వాదిస్తే అజయ్ మీద కోపంతో ఏదైనా చేస్తుందని సైలెంట్గా ఉంది. స్మిత గదిలోకి వెళ్ళి మెసేజ్ పాస్ చేస్తుంది కౌశిక్కి. శ్రీ జానుని కాసేపు బయటికి వెళ్దామని రిలాక్స్ కోసం జానుని బయటకు తీసుకెళ్తాడు. కౌశిక్ మెసేజ్ చూసి నవ్వుకుంటూ రిప్లై ఇస్తాడు, అజయ్ చూసుకుంటాడులే అని. అందరూ ఫ్లాట్లో రిలాక్స్గా కూర్చుంటే వల్లి మాత్రం నాకు పనుందని బయటకు వెళ్తుంది. అజయ్ ఎందుకని అడగట్లేదు, ఎటు అని అడగలేదు. అజయ్ సోఫా నుంచి లేస్తూ చాలా రోజులు అవుతుందిరా కాఫీ తాగి, వెళ్ళి కాఫీ తాగొద్దాం అంటాడు. మురళి ఉలిక్కిపోతాడు. ఏ కాఫీ కావాలి నీకు, నేను చేసి పెట్టనా? మురళిని ఒక చూపు చూసి కింద ఫ్లాట్లో కాఫీ బాగుంటుందిరా, వెళ్ళి తాగేసొద్దాం. అబ్బో కాస్ట్లీ కాఫీ కావాలైతే? అజయ్ బాబులో రొమాంటిక్ వచ్చేసాడే. కౌశిక్ నవ్వుతూ కాస్ట్లీ కాఫీ చేయడానికి వాళ్ళు ఫ్లాట్లో లేరు కదా. అజయ్ కౌశిక్ని చూసి ఫ్లాట్లో వండుకుంటే ఎటెళ్ళారు? ఏమో నాకేం తెలుసు, తనకిష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా. అజయ్ కోపంగా ఐబ్రో పైకి లేపి చూస్తూ ఇమీడియట్గా నాకు కాఫీ కావాలి, నువ్వు ఎలా తీసుకెళ్ళావో అలా మెసేజ్ చేసి చెప్పు. కౌశిక్ అజయ్ దగ్గరకు వచ్చి ఏంట్రా నేను బ్రోకర్నా? టైం సరిపోవట్లేదు గీతతో తిరగడానికి. అది అక్కడ ఆఫీస్కి లీవ్ పెట్టుకొని ఇక్కడ నా కోసం ఉంది. నీకు విషయం చెప్పాలి, ఈరోజు వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. అజయ్ నవ్వి మాట్లాడాలంటే ఖర్చు అవుతుందిరా, కాఫీ కావాలి చాలా స్ట్రాంగ్గా. కొంచెం ఆగుతావా? ఎంత బాగుంటుందో అది నీకు తెలుసు, ఆ కాఫీ నేను ఇవ్వలేను. మురళి నవ్వుతూ బాగుంది అజయ్ నీ కాఫీ, నాకు ఎప్పుడు వస్తుందో ఏమో అలాంటి కాఫీ తాగడం. మురళి నవ్వుతూ వస్తుందిలే, నేను చూశాను, తొందరలోనే కాఫీ తాగే విధంగా చేస్తానులే. మురళి మొహం వెలిగిపోతుంది. రియల్లీ అజయ్, కొంచెం తొందరగా చూడవా? అలా ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. కౌశిక్ స్మితకి మెసేజ్ చేస్తాడు ఫ్లాట్కి వస్తున్నామని. ముగ్గురు స్మిత ఫ్లాట్కి వెళ్తారు. స్మిత రాగిని వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో గీత అక్కడికి వచ్చి కౌశిక్ని కోపంగా చూసి ఏంటి కౌశిక్, ఎన్ని రోజులు అవుతుందో తెలుసా నేను హైదరాబాద్ వచ్చి, వెళ్ళాలా వద్దా? బాబాయ్తో మాట్లాడతావన్నావు, నువ్వు బాబాయ్తో మాట్లాడతానే నాన్న వాళ్ళని కూడా ఒప్పిస్తాడు. ఈరోజే అనుకున్నాను, ఈరోజు ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఇద్దరు వ్యక్తులు లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని వస్తారు. అందరూ వాళ్ళనే చూస్తున్నారు. మరి తర్వాత భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.